నమస్తే చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు, మీకు తర్వాత మీ ఛానల్ వారికి ఈ అవకాశం కల్పించినందుకు సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. ఎస్ సార్, గోల్డ్ ప్రైస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గోల్డ్ అనేది ఇంకా తగ్గుతుంది కొంతమంది అని వెయిట్ చూస్తున్నాం. ఐ మీన్ ఆభరణాలు తీసుకోవడంలో కానీ లేదన్నా ఈటీఎఫ్ రూపంలో మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అనే సిచ్యువేషన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉందంటారా? నిహాల్ గారు, వాస్తవం చెప్పాలంటే గోల్డ్ని ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 5 విషయాలు ప్రభావితం చేయబోతున్నాయి. 5 విషయాలు, 3 ఏమో నెగిటివ్లు ఉన్నాయి, 2 పాజిటివ్లు ఉన్నాయి. వీటిని బేస్ చేస్తాం అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అని ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం కన్సిడర్ చేయం. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 5 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం. దాంట్లో 3 పాజిటివ్, 2 నెగిటివ్లు ఉన్నాయి. మొట్టమొదటి వచ్చేసరికి ఏంటండి, గోల్డ్ పెరగటానికి అవకాశం లేదు అంటానికి మొదటి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్. వరల్డ్ వైడ్గా ఇంత ఇన్ఫ్లేషన్లో ఏమవుతుందంటే బ్యాంకు రేట్లు తగ్గిరావు. బ్యాంకు రేట్లు ఎప్పుడైతే తగ్గిరావో జనరల్గా బాండ్లు వైపే జనం మూగుతారు. బాండ్స్ రేట్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు గోల్డ్ కన్నా కూడా బాండ్ వైపు జనం మొగ్గు చూపుతారు. ట్రై టు అండర్స్టాండ్, అది ఫస్ట్ రీజన్. అందువల్ల గోల్డ్ మార్కెట్ అనేటువంటిది పెరగడానికి అవకాశం తక్కువ. ఇన్ఫ్లేషన్, డ్యూ టు దట్ వడ్డీ రేట్లు పడవు కాబట్టి, పడినప్పుడు బాండ్ రేట్లు బాగుంటాయి కాబట్టి, అట్రాక్టివ్ ఉంటాయి కాబట్టి అటు వెళ్తారు, బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెళ్తారు. అదొకటి రీజన్. రెండో వచ్చేసరికి ఏంటి నిహాల్ గారు, సెంట్రల్ బ్యాంక్స్, అది చైనాలో కానీ ఇండియాలో కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసే అంత సీన్ లేదు. ఇప్పుడు ఏమి ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో లేదు. అసలు ఇప్పుడున్న క్యాష్ డెఫిసిటీకి మీకు అర్థమైందా, అడ్జస్ట్ చేసుకోలేక అసలు ఏది పరిస్థితి, ఎకానమీ లేదనే పరిస్థితిలో ఉన్నారు. అంతేగాని తీసుకొచ్చి ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే అంత పరిస్థితి సెంట్రల్ బ్యాంకులకి ఏ దేశంలో సెంట్రల్ బ్యాంకులు ఉంది. అది సెకండ్ రీజన్ ఒకటి పెట్టుకుంది. 3 వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఉంది. మీకు ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. అసలు ఆల్ టైమ్ రికార్డ్ హైలో ఉంది వరల్డ్ వైడ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అందువల్ల ప్రతివాడు ఈఎంఐలో ఉన్నారు. ఉన్న ఈఎంఐలు కట్టేలాకనే అల్లాడుతున్నారు. మీకు అర్థమైందా? సో ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితిలో లేదు. ఆదాయాలు పడిపోయినాయి, ప్రజల ఆదాయాలు పడిపోయినాయి. అది 3. ఓకే, ఇవి నెగిటివ్ ఫ్యాక్టర్స్. ఇక పాజిటివ్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికేనండి, రూపాయి పడిపోతుంది, విపరీతంగా డిప్రిషియేట్ అవుతుంది, డాలర్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అప్పుడు మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇండియన్ కరెన్సీలో గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. అదొకటి గోల్డ్ ఇండియన్ మార్కెట్లో గోల్డ్ పెరగడానికి కారణం పెరుగుతుంది అనుకోవచ్చు. రెండోది వచ్చేసరికి మీకు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్లో ఈ స్టాక్స్ అన్ని క్రాష్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, కనపడుతున్నాయి. ఏదైనా తేడా పడితే అసలు ఏం గందరగోళమే కదా. యుద్ధం ఇంతతోటి ఇప్పుడు ఆగింది అంటున్నాడు ట్రంప్, మళ్ళీ 20 రోజుల తర్వాత ఆగలేదంటే మీకు అర్థమైంది. అతను గంటకో ఈ నిమిషాల మాట ఇంకో నిమిషం అండు. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఈ ట్రంప్ వ్యవహార శైలి తీసినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ట్రంప్ ఉన్నంతకాలం ప్రపంచానికి ముప్పే. మీకు అర్థమైంది, ఏదో ఒక అది గెలుగుతూ ఉంటాడు. అందువల్ల ఇలాంటి టైంలో స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కొంచెం డేంజర్. అందువల్ల సేఫ్ బెట్టింగ్ ఏదంటే గోల్డ్. అందువల్ల కొంత గోల్డ్ వైపు కన్వర్ట్ అవడానికి అవకాశం ఉంది. అట్లా అవి పాజిటివ్గా తీసుకోండి. ఓకే, ఏది అయినా మొత్తం ఓవరాల్గా చూసుకునేటైతే మటుకు గోల్డ్ రేట్లు పెరగడానికి అవకాశాలు తక్కువ. ఇది బేసిక్గా. ఓకే, మళ్ళా చెప్తున్నాను, మీకు పాజిటివ్ చెప్తున్నాను, నెగిటివ్ చెప్తున్నాను. బట్ ఫైనల్ కంక్లూజన్ ఇప్పుడున్న కండిషన్స్లో గోల్డ్ రేట్లు ఎక్స్ట్రీమ్గా పెరగవు వరల్డ్ వైడ్గా. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ పెరిగితే ఇప్పుడు ఏ ఇయర్ చెప్తాను, అన్నీ చెప్తాను. నా ఒపీనియన్ అయితే ఇప్పుడు ఒక ట్రాయ్ ఔన్స్ అంటే 31.10 గ్రామ్స్, అది మొన్న ఎక్కడ క్లోజ్ అయిందంటే అండి, మీకు $4,650 మీద క్లోజ్ అయింది. మళ్ళా చెప్తున్నాను నిహాల్ గారు, గోల్డ్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్లో కొలుస్తారు. ట్రాయ్ ఔన్స్ అంటే 31.10 గ్రామ్స్. అది ఎక్కడ క్లోజ్ అయిందంటే $4,650 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు ఒకవేళ గోల్డ్ పెరిగితే ఎక్కడ దాకా వెళ్ళడానికి అవకాశం ఉందంటే R1, R2, R3, R4 అలా చెప్తాను. రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4 చెప్తాను. R1 వచ్చేసరికి 4,680, అది ఈజీగా క్రాస్ అవుతుంది. అది క్రాస్ అవుతే నెక్స్ట్ 4,750, అది కూడా క్రాస్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి R3 వచ్చేసరికి 4,790. మీకు ఏది ఏమైనా నాకు తెలిసినంతవరకు అండి, R4 4,865 క్రాస్ అవటం చాలా కష్టం. 4,865 క్రాస్ అవటం చాలా చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్లో. ట్రాయ్ ఔన్స్ ధర ఇవన్నీ నేను డాలర్లో చెప్తుంది, అర్థమైందా?
$4,860 ట్రయల్ ఔన్స్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో దాటడం చాలా చాలా కష్టం ఇప్పుడున్న కండిషన్స్లో, పక్కన పెట్టండి. అదేవిధంగా ఒకవేళ గోల్డ్ పడితే, నా ఒపీనియన్ అయితే మటుకు ఏదైనా ఒక చిన్న బ్యాడ్ వస్తే మటుకు గోల్డ్ పట్టడానికి అవకాశం ఉంది. అవును. గోల్డ్ డౌన్వర్డ్ ఛాన్స్ ఉంది. అది ఫస్ట్ సపోర్ట్ 1 వచ్చేసరికి మీకు $4,570 ఒక ట్రయల్ ఔన్స్ ధర సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే $4,570 దగ్గర ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అయితే సపోర్ట్ 2 వచ్చేసరికి 4,520. అది కట్ అవుతే మటుకనండి స్పీడ్గా పడుతుంది గోల్డ్. $4,520 కనుక కట్ అవుతే, S2 కనుక కట్ అవుతే స్పీడ్గా గోల్డ్ పడుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 4,450, అది కూడా కట్ అవుతే మటుకు స్ట్రైట్ అవే S4 సపోర్ట్ 4 వచ్చేసరికి ఒక ట్రయల్ ఔన్స్ డాలర్స్లో చెప్తున్నాను, సపోర్ట్ 4 మీకు 4,350 నుంచి 4,120. అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ గోల్డ్కి. మళ్ళీ చెప్తున్నాను, $4,350 నుంచి $4,120 మధ్య స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఒక ట్రయల్ ఔన్స్ గోల్డ్ ధర. అందువల్ల ఇవి సపోర్ట్స్, రెసిస్టెన్స్. వీటిని బేస్ చేసుకొని ఎవరైనా సరే, అంటే మనం కొనమని అమ్మమని చెప్పట్లేదు, ఎవరైనా చార్ట్ అనాలిసిస్ అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ గమనిస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇప్పుడు మనం చెప్పి లెవెల్స్ అని బాగా ఉపయోగపడతాయి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ నిహార్ గారు.